నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అతను మీ దగ్గరికి రావడం వల్ల రియల్ ర్యాపిడ్ రిజల్ట్ వచ్చిందని విన్నాను. Yes. అంటే అది ఎలా సాధ్యమైంది, అంత తొందరగా ఆయన ఎలా సక్సెస్ సాధించగలిగాడు? ఏమైనా డీటెయిల్స్ చెప్తారా వ్యూయర్స్ కోసం? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, రియల్ ఎస్టేట్లో నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో చేసి వారు అనుకున్నటువంటి గోల్స్ డ్రీమ్స్ను అచీవ్ అయ్యారు. ఆ సీక్రెట్ నేను చెప్పాలండి హరిత గారు. ఎస్, చెప్పడం కంటే కూడా చూపిస్తాను మేడం. ఇక చూస్తే రియల్ ఎస్టేట్ ఫాస్ట్ స్టేల్ స్టార్ట్ చేసి కొన్ని ఇవ్వబోతున్నాను మేడం. రియల్ ఎస్టేట్ ఎలా అంటే చూడండి, నెక్స్ట్ స్లైడ్ కనుక మనం చూసినట్టయితే ఎందుకు ఫాస్ట్గా అంటే మన కస్టమర్ అవసరాలు తెలుసుకోవాలి మేడం. చాలా మంది చేసే రియల్ ఎస్టేట్లో మిస్టేక్ ఏంటంటే కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోరండి. ఫస్ట్ చెప్పేది వీళ్ళు చెప్తూనే ఉంటారు, కానీ ఫస్ట్ కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి. అలా ప్రతి కస్టమర్ బడ్జెట్ వేరేలా ఉంటుంది, వారికి బడ్జెట్ అనుగుణంగా చూపెట్టాలి. అయితే వారి ప్రయోజనం ఇన్వెస్ట్మెంట్ లేదా హోమా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వారు ఏంటి ఓపెన్ ప్లాట్సా రెస్టారెంట్ ప్లాట్ అసలు ఏంటి ఫస్ట్ ఏంటంటే కస్టమర్ యొక్క అవసరాలు తెలుసుకోవాలి. నెక్స్ట్ స్ట్రైక్ వచ్చేసరికి అలా నెక్స్ట్ దానికి వెళ్దాం. ఫస్ట్ నమ్మకం అండ్ విశ్వాసం అంటే డాక్యుమెంట్ క్లియర్గా చూపించాలి. చాలా మంది డాక్యుమెంట్ హైడ్ చేయాలను తర్వాత చూపిస్తారు, కానీ ఫస్ట్ నమ్మకం ఉంటేనే అక్కడ సేల్ జరుగుతుంది. అంటే అమ్మకాలు జరగాలంటే ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో కొన్ని ల్యాక్స్తో సంబంధం, ఏదో 5 రూపీసో 10 రూపీసో కాదు, ల్యాక్స్ వారి జీవితాలకు సంబంధించింది. సో ముందు ట్రస్ట్ అనేది ఏర్పడాలి. అంటే నమ్మకం ఉండాలంటే డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా చూపించాలి అండ్ పారదర్శకంగా మాట్లాడాలి. నమ్మకం పెరిగితేనే సేల్స్ వేగంగా జరుగుతాయి. నన్ను అడుగుతారు, సార్ సేల్ జరగట్లేదు అని. ముందు సేల్ జరగటంటే నిన్ను నమ్ముతున్నారా, లేదా నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ నమ్ముతున్నారా, లేదా నీ కంపెనీ నమ్ముతున్నారా, ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అది నమ్ముతేనే నీకు ఫాస్ట్గా రియల్ ఎస్టేట్లో సేల్స్ అవుతుంటాయి. ఇంకొక స్లైడ్ కనుక మనం చూసినట్టయితే చాలా విషయాలు రియల్ ఎస్టేట్లో కనుక ఈ ఫాలో చేసి చూడండి, ఎంతో మంది సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎంతో మంది చూశారు మేడం, సక్సెస్ అయిన వాళ్ళని చూశాను. వాళ్ళు ఫాలో చేసిన స్ట్రాటజీస్ నేను రివీల్ చేశాను. ఆ గోల్ మొత్తం టోటల్ సీక్రెట్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండి. ప్రజెంటేషన్ అండ్ సైట్ విజిట్ చాలా ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాలండి. అంటే ఎలా ఉండాలంటే ప్రాజెక్ట్ వివరాలు ఆకర్షణీయంగా చెప్పాలి. అందరిలాగా చెప్పొద్దండి, నువ్వు చెప్పే ప్రజెంటేషన్ కూడా చూపిస్తూ ఉండాలి. లేక ల్యాప్టాప్ ఉంటే చూపించు, ల్యాప్టాప్ లేకపోతే అట్లీస్ట్ ఫోటో ఉండగా దాని ద్వారా చాలా క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఎంత ప్రాపర్ నువ్వు ప్రజెంటేషన్ ఇస్తూ కాన్ఫిడెన్స్ నువ్వు చెప్పగలిగితే వాళ్ళకి విశ్వాసం కలగాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి సైట్లో, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని చాలా క్లారిటీగా నువ్వు చూపించగలగాలి. అయితే దాంతోపాటు సైట్ విజిట్, కస్టమర్కి నమ్మకం పెరుగుతుంది. సైట్ విజిట్ కంపల్సరీ చేయాలి మేడం. అవును. సో దానికోసం సీయింగ్ ఇస్ బిలీవింగ్. ఎందుకంటే చూస్తేనే నమ్ముతాడు. మనం ఏదో గాల్లో చూపించి తీసుకోమంటే ఎవరు తీసుకోవాలంటే కస్టమర్ని సైట్ విజిట్ తీసుకెళ్ళి చూపించాలి. ఎవరైతే డిసిజన్ మేకర్ ఎస్పెషల్లీ వాళ్ళని తీసుకెళ్ళాలి. చాలా మంది ఏంటంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారని, ఇంట్లో డిసిజన్ మేకర్ ఎవరు? వైఫ్. హస్బెండ్ తీసుకెళ్తే కాదు, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అందరూ తీసుకెళ్ళాలి సైట్ విజిట్కి. దాంతోపాటు నెక్స్ట్ కనుక స్లైడ్ చూసినట్టయితే అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది, ఇది కంపల్సరీ అండి. ఎస్పెషల్లీ ఏ సేల్స్ అయినా మీరు చూడండి, అర్జెన్సీ లేని అక్కడ సేల్ జరగదు మేడం. ఎందుకంటే వారి థాట్స్ మారిపోతుంటాయి. నిజానికి ఇది అవసరం, నిజానికి అవసరమైనప్పటికీ తర్వాత ఏమనుకుంటాడంటే ఇది అవసరం అని ఆలోచిస్తుంటాడు. అందుకోసమే సేల్స్ అర్జెన్సీకి ఫస్ట్ ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది. మిగతా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే సపోజ్ ఈస్ట్ ఫేస్ కొన్ని ఉన్నాయి, అప్పుడు అయిపోతున్నాయి. లాస్ట్ 2 to 3 లేదా ఈ ఏరియాలో ఇదే ఉంది లాస్ట్. సో ఇలాంటి అర్జెన్సీని క్రియేషన్ చేసినప్పుడు ఇదంతా సేల్స్ మ్యాన్ సీక్రెట్స్ ఇవన్నీ. సో ఎందుకు నేను ఒకటి ఓపెన్ చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో వాళ్ళందరూ రిచ్ కావాలండి. సో చాలా మిస్టేక్ చేస్తారు రియల్ ఎస్టేట్లో. చాలా తెలుసో తెలియకో మిస్టేక్స్ వల్ల కొన్ని సేల్స్ అయితే కూడా సేల్స్ కాకుండా వెళ్ళిపోతాయి. అలా చూసి ఈ వారం స్పెషల్ ఆఫర్ ఉంది. మిగతా కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. టైం లిమిట్ ఆఫర్, ఫాస్ట్ డిసిజన్ ఈ టైం వరకే ఉంది. నెక్స్ట్ ప్రైస్ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి మీరు చూసినట్టయితే సోషల్ ప్రూఫ్ చూపించాలి. ఇప్పటికే కొనుగోలు చేసే కస్టమర్ ఉంటారు కదా, ఆల్రెడీ గతంలో ఎంతోమంది కొనుగోలు చేస్తుంటారు. లాస్ట్ 10 years మీరు చూడండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత పెరిగింది. అంతకుముందు కొన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పొందినటువంటి అనుభవాలను తీసుకొచ్చి చూపించండి. ఇప్పటికే కొనుగోలు చేసిన కస్టమర్ ఫోటోలు వీడియోలు చూపించాలి. రివ్యూలు అండి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి సార్, రివ్యూలు చూపించారు. మీరు చూపించాల్సిందే రివ్యూ. అప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళు యాడ్స్ ఇవ్వాలంటే స్క్రిప్ట్ కోసం మీ దగ్గరికి రావస్తే సరిపోతుంది. ఎంతో మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా మంది పెద్ద వాళ్ళు అయ్యారు. బట్ ఒకటే గుర్తుంచుకోండి, ఒక సిస్టమ్ని ఫాలో అయితే ఎవరైనా రిచ్ అవుతారు. ఆ సిస్టమ్ ఈ సీక్రెట్ నుంచి ఇంతవరకు ఎప్పటికీ చెప్పలేదండి, బట్ అందరూ బెనిఫిట్ పొందుతారు. చాలా మంది నేను చూస్తున్నాను, చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే ఎలా చేయాలో కూడా కొంచెం బేసిక్లో కూడా కొంతమందికి వస్తుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, బట్ వాటి కోసం ఈ సీక్రెట్స్ అన్ని కూడా. నెక్స్ట్ సోషల్ ప్రూఫ్ చూపించారు, రివ్యూలు చూపించారు. నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే ఈఎంఐ బ్యాంక్ లోన్ సహాయం ఇవ్వండి. మీరు హెల్ప్ చేయండి వారికి. ఈఎంఐ ఒకే వ్యక్తి సడన్గా వచ్చి 50 లక్షలు కట్టమంటే కడతారా? ఎవరి దగ్గర ఉంటాయండి? సో 50 లక్షలు మీరు ప్రాపర్గా చూపిస్తూ ప్రాపర్ ఈఎంఐ మీరు సపోర్ట్ చేయండి వారికి బ్యాంక్ లోన్ కోసం.
అప్పుడే మీరు సేల్స్ అవుతాయి. కొంతమంది చాలా మంది చూస్తున్నాను, బ్యాంక్ లోన్ లేదండి, ఈఎంఐ లేదండి. ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఇంకోటి బ్యాంక్ లోన్ తీసుకుంటే సేఫ్టీ ఏంటంటే అటు బ్యాంక్ కూడా వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తుంది కదా. సో అదొక బెనిఫిట్. సో ఇదనే చెప్తాను, చాలా ఉన్నాయి. సో దాంతోపాటు కస్టమర్కి సులభమైన పేమెంట్ ప్లాన్ ఆఫర్ చేయాలి. సో రిజిడ్గా ఉంది, ఫిక్స్ ఒకటేసారి మొత్తం పేమెంట్ ఈరోజు చేయమంటే ఎలా చేస్తారండి? ఎక్కడి నుంచో తెచ్చేస్తే ఏమి లేదు, కొంచెం టైం ఇవ్వాలి, 15 days 30 days టైం ఇవ్వాలి. సో ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ పేమెంట్, ఫైనాన్షియల్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మేడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు స్లైడ్ చూసినట్టయితే ఆన్లైన్ మార్కెటింగ్, ఫేస్బుక్లో యాడ్స్ ఇవ్వాలి. చూడు మేడం, ఇది డిజిటల్ ఎరా మేడం. నేను ఏమంటానంటే ఇది కలియుగం కాదు మేడం, డిజిటల్ యుగం, ఏ యుగం. ఈలో ఆ యాడ్స్ కనుక నువ్వు రన్ చేయకపోతే ఎవరు చూడరు మేడం. నువ్వు యాడ్స్ నువ్వు ఎలా ఇస్తుంటావు? యాడ్స్ ఒకసారి చూసినట్టయితే మనం డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయండి. సో ఎలాంటి యాడ్స్ను మనం చూపిస్తే కస్టమర్కి ఈజీగా రీచ్ అవుతుంటారు. టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మన కొనుగోలు ఎవరి శక్తి సామర్థ్యం ఎవరెవరి దగ్గర ఉందో వారికే నువ్వు చూపించగల. సో ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ వీడియోలు ప్రాపర్గా నువ్వు చేయగలిగితే సక్సెస్ అవుతుంటావు. 360 degrees వర్చువల్ టూర్ చూపించాలి. నువ్వు ప్రాపర్టీని ఏం చేయాలంటే పైనుంచి చూపించాలి, సైడ్ చూపించాలి, ఐసైడ్ చూపించాలి, ప్రాపర్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ నుంచి వెళ్తే అది నెక్స్ట్ ఇదివరకైనా డెవలప్మెంట్స్ ఏంటి, ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్లో 5 సంవత్సరాల 10 సంవత్సరాలు ఈ రోజు తీసుకుంటే 10 సంవత్సరాలతో నువ్వు ఎలా అవుతున్నావు, నీకు ఎలా ఉంటుంది, బయట మార్కెట్ కంటే నీ మార్కెట్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, నువ్వు చెప్పుకోగలిగితేనే సక్సెస్. దాంతోపాటు కస్టమర్ ఎంక్వైరీ, ఫాస్ట్ కన్వర్షన్ అండి. కస్టమర్ ఎంక్వైరీ అండి ఎప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి, ఎంక్వైరీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్లైడ్లో మనం ఇంకో స్లైడ్ మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్లో చాలా మంది మిస్ అవుతారు. అంటే అంతా సరిగ్గా చేస్తారండి, ఫాలోఅప్ సరిగ్గా ఉండదు, క్లోజింగ్ సరిగ్గా చేయరు. అంటే ఎలా అంటే ప్రతి ఎంక్వైరీ ఫాలోఅప్ చేయాలి. ప్రాపర్ ఒక లీడ్ వచ్చింది, అసలు మీరు ఏ రేంజ్లో ఉన్నారు, ఎక్కడ కొందాం అనుకున్నారు, మీ బడ్జెట్ ఎంత, ఫస్ట్ ఆ లిస్ట్ మొత్తం వాళ్ళ మైండ్లో ఉండాలి. తర్వాత కస్టమర్కి స్పష్టత, సపోర్ట్ ఇవ్వాలి. మొత్తం లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏ డాక్యుమెంట్ అయినా సరే ఫాస్ట్గా ఉండాలి. నువ్వు కస్టమర్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడము, కస్టమర్ ఫోన్ చేస్తే మొబైల్ చూసుకుంటా అవునా ఓకే అండి ఉందండి తీసుకెళ్తాను అంటే కస్టమర్ నీ ముందు వచ్చి మాట్లాడుతుంటే మొబైల్ చూసుకొని వీడియో గేమ్లు ఆట కానీ లేదా వేరే కాల్ చేసి ఎంత పనైనా కానీ మొబైల్ యూజ్ చేయదు. కస్టమర్ దేవునితో సమానం. ఆ టైంలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. అవును, అలా మీరు చేస్తే మీకు వస్తాయి. అండ్ ఒప్పందం వెంటనే పూర్తి చేయాలండి. ఒప్పందాన్ని ఏంటంటే వెంటనే పూర్తి చేయాలి. సో డిలే చేసుకోవద్దు, వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటూ క్లోజింగ్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు తీసుకుందాం అనుకున్నాం, ఒకవేళ లేట్ అందనుకోండి, ఎప్పుడు నెక్స్ట్ మీట్ ఎప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం, నెక్స్ట్ సైట్ విజిట్ ఎప్పుడు చేసుకుందాం అనుకున్నాం, వెంటనే క్లోజ్ చేసి యాజ్ మచ్ యాజ్ పోర్ డాక్యుమెంట్ వర్క్ సబ్మిషన్ చేయాలి. ఒకవేళ కస్టమర్ హ్యాపీగా ఉంటే 10 కస్టమర్ను వారే తీసుకొస్తాయి. ఇవి అండి రియల్ ఎస్టేట్. ఇంకా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా విషయాలు చెప్పారు. ఫాలో అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారని. ఎనీ బిజినెస్ లాస్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేకపోయినా మిమ్మల్ని కలవచ్చా? అవునండి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే గూగుల్ ఫామ్ అనేది ఉందండి. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. అది ఫిల్అప్ చేయడం మా టీం మెంబర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు, లేదా వాట్సాప్లో జాయిన్ అవుతారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. సో ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే స్టడీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ నేను ఎదగాలి, నేను రాణించాలనే ఒక తపన అనేది వాళ్ళు ఉండాలి, పట్టుదల ఉన్న వాళ్ళని తీసుకుంటాం. అందుకోసం ఫస్ట్ ఎందుకు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తామంటే చూడండి, ఒక డెమో వినండి, నచ్చితేనే నా దగ్గరికి రండి, నచ్చలేదా రావాల్సిన అవసరం లేదు, నచ్చితే మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే మీ సక్సెస్ అయిన తర్వాత నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే దానికి విశ్వం విజయ్ గారు సపోర్ట్ చేస్తారు. రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ కావాలంటే రండి, పొందండి రిజల్ట్స్. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్. మెరిట్ ప్రకారంగా అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్.